ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకుంటే తొందరగా కొనేసుకోండి. ఓలా లాంటి వాళ్ళు ఇప్పుడు 25,000 ఎంతో డిస్కౌంట్ కూడా ఇచ్చారు. సబ్సిడీలతో వచ్చేటటువంటివన్నీ కొనేసుకోండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఇప్పుడు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం త్వరలో ఈ సబ్సిడీలు అయిపోబోతున్నాయి. విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహకాలు అందించే విషయంలో కేంద్రం పిడుగు లాంటి వార్త చెప్పింది. విద్యుత్ వాహనాల కోసం కేంద్రం ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ SAME పథకాన్ని తీసుకొచ్చి 2019-22 మధ్య 3 ఏళ్ల కాలానికి ఫేమ్ పథకంలో 10,000 కోట్లు కేటాయించి మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక విధి విధానాలను రూపొందించినాయి. ఈ పథకాన్ని 2024 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం గత ఏడాది జనవరిలో ప్రకటించింది. దీని ద్వారా ద్విచక్ర వాహనాలను కిలోవాట్కి 15,000ని, 3 చక్రాల 4 చక్రాల వాహనాలకు 10,000 రూపాయలు, బస్సులకు 20,000 రాయితీగా ఇస్తుంది. ఫేమ్ 2 పథకం కింద గత ఏడాది జూన్ 1 ఆ తర్వాత రిజిస్టర్ అయిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకి ఇస్తున్న ఈ సబ్సిడీని వచ్చే నెలాఖరు వరకు ఇస్తామని కేంద్రం చెప్పింది. దీంతోపాటు అప్పటి వరకు నిధులు ఉంటేనే సరి, లేదంటే ఈలోగానే పథకం ముగుస్తుందని తాజాగా స్పష్టం చేసింది. తాజా కేంద్రం తీసుకునే నిర్ణయం ఈవీల కొనుగోలు మీద ప్రభావం చూపుతుందని ఎలక్ట్రిక్ వాహనదారులు కూడా కంగారు పడుతున్నారు. ఏమైనా కొనుక్కోదలుచుకుంటే తొందరగా కొనేసుకోండి.